శ్రీమాత్రే నమః. ఈరోజు 58వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 57వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. 58వ శ్లోకం. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా ఎప్పుడైతే సంహరతే ఉపసంహరించి చాయం చా అంటే మరియు చాయం ఇది మరియు ఇది కూర్మోంగా నీవ కూర్మాంగం అంటే కూర్మ అంటే తాబేలు అనమాట. కూర్మోంగా నీవ తాబేలు అంగములు ఆ విధంగా సర్వశః పూర్తిగా ఇంద్రియార్థేభ్య అంటే ఇంద్రియములు ఇంద్రియ వస్తు విషయముల నుండి తస్య ప్రజ్ఞ అతని దివ్య జ్ఞానం ప్రతిష్ఠిత స్థిరమవును. అంటే తాబేలు దాని అంగములను తన పైచిప్పలోనికి ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును. అంటే ఇంద్రియ నియంత్రణ ఉన్నవాడే నిజమైన స్థితప్రజ్ఞుడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. 59వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.